కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చ జరగనుంది. అలాగే గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై చర్చ జరగనుంది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ లో కీలక చర్చలు జరగనున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా మొత్తం 32 డిమాండ్లపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మెట్రో స్వాధీనం, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్ లో స్పష్టత ఇవ్వనుంది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ పై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసి జూన్ 2 నుంచి అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇక అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం, ధాన్యం సేకరణపై కూడా కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చ జరగనుంది. అలాగే గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై చర్చ జరగనుంది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ లో కీలక చర్చలు జరగనున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా మొత్తం 32 డిమాండ్లపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మెట్రో స్వాధీనం, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్ లో స్పష్టత ఇవ్వనుంది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ పై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసి జూన్ 2 నుంచి అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇక అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం, ధాన్యం సేకరణపై కూడా కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. రైట్, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అలాగే ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపులోనే తెలంగాణ సచివాలయం వేదికగా కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, ప్రస్తుతము ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన అంశాలపై కూడా ఈ కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 2 రోజుల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఎక్కడే ఉన్న బస్సులు అక్కడ డిపోల వద్ద ఆపివేశారు. కేవలం అద్దె బస్సులు, ఈవీ బస్సులు మాత్రమే లోపల తిరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్, పాలసీ డిసిజన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా పరిష్కరించాలన్న దానిపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశంపై ఇప్పటికే పీసీ ఘోష్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా నిన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు సైతము తీర్పునిచ్చింది. కాబట్టి ఆ తీర్పుకు సంబంధించిన అంశంపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే నిన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు చాలా స్పష్టంగా 8B 8C క్లాస్ కింద కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్కి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఈ యొక్క సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా ఈ కమిషన్ నివేదికపై ఏ రకంగా ముందుకు వెళ్ళడానికి వీలేదంటూ కూడా నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కావచ్చు, మరోవైపు కాగ్ రిపోర్ట్ కావచ్చు, సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్ కావచ్చు, ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ దర్యాప్తు జరిపించే విధంగా అసెంబ్లీ ఉభయలో అటు రాష్ట్ర మండలిలో
ఎలాంటి అధోగతి లేదు కాబట్టి ఇప్పటికైనా దీనిపై కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఇక ఇటీవల కాలంలో అకాల వర్షాల కారణంగా రైతుల ధాన్యం సంబంధించినటువంటి విషయాలపై కూడా నష్టపరిహారం సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మెట్రో టేక్ ఓవర్ కావచ్చు, అదేవిధంగా ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రధాన సమస్యలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ప్రధానమైనటువంటి సమస్య ఆర్టీసీ సమస్య కాబట్టి ఈ ఆర్టీసీ సమస్యను ఏ విధంగా అధిగమించాలి, పాలసీ డిసిజన్స్ ఏదైతే ఉన్నాయో ఆర్టీసీలో విలీనం, ప్రభుత్వంలో విలీనం ఆర్టీసీని ఏ రకంగా చేయాలి, ఒకవేళ చేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లుతుంది, ఎందుకంటే పక్కన ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు ఏ రకంగా ఈ పాలసీలను అవలంబిస్తున్నాయి, ఈ అన్ని అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షంగా కేబినెట్ సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.